హైదరాబాద్ పార్లమెంటు స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోట. 2004 నుంచి ఈ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ వరుసగా ఎంపీగా గెలుస్తున్నారు. ఈ ఎన్నికలలో అసద్కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని మాధవీలతను బరిలోకి దింపుతుంది. దీంతో మాధవీలత గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ మాధవీలత ఎవరంటే, అసెంబ్లీ ఎన్నికలలో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలలో మాత్రం సత్తా చాటాలని భావిస్తుంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని చూస్తుంది. తొలి జాబితాలో 9 మందికి చోటు కల్పించారు. మల్కజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతుండగా, ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఎవరి మాధవీలత, ఏమిటి ఈమె బ్యాక్గ్రౌండ్ అని గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ప్రముఖ విరంచి హాస్పిటల్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవీలత. ఈమె రిలీజియస్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్య కళాకారిణి, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటర్ప్రెన్యూర్. విరంచి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ను 2001లో వివాహం చేసుకున్నారు. కొంపెల్ల విశ్వనాథ్, మాధవీలత దంపతులకు 3 సంతానం. విరంచి ఆసుపత్రి సీఎండీగా మాధవీలత ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. 2 ఏళ్లుగా పాత బస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. కాగా ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవీలత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డా. 2004, 2009, 2014, 2019 ఎన్నికలలో అసదుద్దీన్ వరుసగా ఎంపీగా గెలిచారు. అంతకుముందు 1984 నుంచి 2004 వరకు ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలలో అసదుద్దీన్ కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలలో అసదుద్దీన్ కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసద్ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది. ఇప్పటికే 2-3 సార్లు బీజేపీ అభ్యర్థి ఇక్కడ 2వ స్థానం దక్కించుకున్నారు. దీంతో ఈ ఎన్నికలలో ఎలాగైనా సరే అసద్ను ఓడించాల్సిందేనని అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలోకి దింపింది. మరి కమలం పార్టీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.